దేవుడు అలాంటి కంప్యూటర్ కాదు, రోబో కాదు. ఆయన ఒక వ్యక్తి కనుక నీవు అనుకున్నట్టుగా ఆయన ప్రవర్తించడు. ఎప్పటికప్పుడు క్రొత్తగా ఉంటుంది ఆయన ప్రవర్తన. ఆయన ఎమోషనల్ బీయింగ్, భావోద్రేకములు కలిగిన నీలాంటి ఒక వ్యక్తి. కొన్నిసార్లు ఆయన దుఃఖపడతాడు, కొన్నిసార్లు సీరియస్గా ఉంటాడు, కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా కూర్చుంటే వచ్చి ఏంటమ్మా, ఏంటి బాబు, విచారంగా ఉన్నామని అడుగుతాడు. ఒక్కోసారి మనం వెంటబడి గంటల తరబడి ప్రార్థన చేసినా పట్టించుకోడు. ఎందుకు బాధపడ్డాడో తెలియదు. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి. హీఈస్ నాట్ ఎ మెషిన్, హీఈస్ నాట్ ఎ కంప్యూటర్. ఆయన చిత్తము అందుకే ఒక మర్మము. ఒకే పనిని ఒక సందర్భంలో ఖండిస్తాడు, ఒక సందర్భంలో పర్లేదులే అంటాడు. అమ్మో ఎలాగా, చాలా ఘోరం జరిగిపోయిందండి అంటే పర్లేదులే, టేక్ ఇట్ ఈజీ, నేను క్షమిస్తాను అంటాడు. నువ్వేదన్నా టేక్ ఇట్ ఈజీ అనుకొని తప్పు చేసావు అనుకో, మూతి పగిలిపోద్ది. అరే ముందు అలాగన్నావు, ఇప్పుడు ఇలాగన్నావు. అలాగే ఉంటుంది దేవుడితో. దినదినము కొత్తగా ప్రవర్తిస్తాడు ఆయన. దేవునితో నడవడం చాలా కష్టం. దేవునితో నడవాలంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలను నడిపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యు ఆర్ వాకింగ్ నాట్ విత్ ఎ రోబో, విత్ ఎ థాట్ఫుల్, ఇంటెలిజెంట్, ఎమోషనల్ పర్సన్. జ్ఞానయుక్తమైన, ఆలోచన పరుడైన, అనేక రకమైన భావోద్రేకములు కలిగిన ఒక వ్యక్తితో, నీలాంటి వ్యక్తితో నువ్వు నడుస్తున్నావు.